ప్రముఖ కవి రచయిత అందశ్రీకి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అందశ్రీకి భౌతిక కాయానికి నివాళులర్పించారు సిపి విసి సజ్జనార్. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారన్నారు సజ్జనార్. ఒక మహాన్ కవి, ప్రముఖ కవి, మన అందరు కూడా ఒక స్ఫూర్తిదాత. ఆయన లైఫ్, ఆయన గీతలు కూడా చాలా స్ఫూర్తిదాయకము. ఆయన ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రకరకాల జాబ్ చేస్తూ, గొర్రెలు కాస్తూ, అదేవిధంగా తాపి మేస్త్రిగా పనిచేస్తూ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర కవిగా ఎదిగారు. ఆయన లైఫే మనకు చాలా స్ఫూర్తిదాయకము. అదేవిధంగా ఆయన దాదాపు 3000 పాటలు రాయడం జరిగింది. సో ఇట్లా అనేక పాటలు స్ఫూర్తిదాయకం ఉన్నాను. ఈరోజు ఆయన ఒక మరణము మొత్తం తెలంగాణ సాహితీ లోకానికి ఒక తీరని లోటు, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని లోటు. ఆయన ఫ్యామిలీకు నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను ప్రగాఢ సంతాపం చేస్తూ ఆయన ఒక ఆత్మ కూడా శాంతి కోరుతున్నాను. అందశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ కోసం అభ్యున్నతికి ఆయన కృషి చేశారన్నారు. అందశ్రీ గారి ఆకస్మిక మరణము చాలా బాధాకరము. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు. ఒక సామాజిక తత్వవేత్తగా, ఓ రచయితగా, ఓ కవిగా తెలంగాణ సమాజంలో ఉన్న పేదరికమే కానీ, కుల వ్యవస్థనే కానీ ఏ రకంగా ఉన్నది తన రచనల ద్వారా కళ్ళగట్టినట్టు మనకు చూపెట్టిన రచయిత అందశ్రీ గారు. ఈరోజు ప్రభుత్వము వారి పాటని, మన గేయాన్ని అఫీషియల్గా గుర్తించింది అంటే వారిలో ఉన్న కమిట్మెంటు, అదొక గొప్పతనము. అన్నిట్లో ముఖ్యంగా వారు ఎప్పుడూ బోధించింది పేదవానికి బాధ్యతగా ఉండాలి, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బ్రతకాలని ప్రధానమైన సిద్ధాంతాన్ని వారు సంపూర్ణంగా నమ్మింది. వారు మరణించినది, మరి మరణము తీరని లోటు తెలంగాణ సమాజానికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తెలంగాణ సమాజం కోసం ప్రజాకవి అందశ్రీ కృషి చేశారన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన అందశ్రీతో ఆయనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన పాటతో తెలంగాణ సమాజాన్ని అందశ్రీ ప్రభావితం చేసేవారన్నారు దత్తాత్రేయ. చాలా ఆవేదన, ఆందోళనతో రాసినటువంటి పాట. అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైనటువంటి పాత్ర వహించి లక్షలాది మందిని ప్రేరేపించినటువంటి నాయకుడు అందశ్రీ గారు. అలాగే అందశ్రీ గారు నేను అలయబలే కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి జయ జయ తెలంగాణ పాట పాడితే ఆనాటి గవర్నర్ నారాయణ దత్త తివారీ గారు చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. నాకు స్వాతంత్ర సమర రోజుల్లో ఉన్నటువంటి ఒక నా జైలు జీవితం గుర్తుకు వస్తుంది. కాబట్టి తెలంగాణ సంస్కృతి ఇంత గొప్పదా, తెలంగాణ సంస్కృతి ఇంత ప్రాముఖ్యత ఉందా అనేటువంటిది నాకు అవగాహన లేదు అని, ఒక ఈ పాట ద్వారానే నాకు తెలంగాణ ఏమిటనేది అర్థమైందని ఆనాటి గవర్నర్ నారాయణ దత్ తివారీ గారు అలయబలే కార్యక్రమంలో చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఆయన ప్రజా సమస్యల గురించి మనదంటూ ఏ మాత్రం కూడా నిస్వార్థమైనటువంటి సేవ అందించాడు. తన కోసం ఆస్తులు లేకుండా ప్రజల కోసం జీవించినటువంటి మనిషి అందశ్రీ గారు. పేదవాడు బాగుండాలన్నదే అందశ్రీ ధ్యేయమన్నారు ప్రొఫెసర్ కోదండరాం. డబ్బు, ఆస్తుల కోసం ఏ రోజు అందశ్రీ పాకులాడలేదన్న ఆయన పేదవాడి కోసం నిరంతరం అందశ్రీ పరితపించేవారన్నారు. అందశ్రీకి నివాళులు. ఇవాళటి ఈ వార్త అయితే ఎవరం కూడా ఊహించలేదు. చాలా ఆరోగ్యంగా ఉంటాడు మనిషి, క్రమశిక్షణగా ఉంటాడు, రెగ్యులర్గా వాకింగ్ కూడా చేస్తుంటాడు. అట్లాంటి వ్యక్తి ఇట్లా మాయమైపోతాడని చెప్పి ఎవరం కూడా ఊహించలేదు. తెలంగాణ సమాజానికి
ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి మాయమైపోతే ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా విషాదం ఆవహించింది. ఆ విషాదాన్ని పూడ్చటమే మరి తరం కూడా కాదది. మనిషి చాలా కలుపుగోలుగా ఉంటాడు, ఎవరు కలిసినా గలగల మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన పాట ఎట్లా ప్రవహిస్తుందో మాట కూడా అంటూనే ఉంటుంది. మనుషులతో ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబంధం అనేది ఆయన మనుషులు ఎవరైనా ఆడైనా మగైనా కులమందాలకు అతీతంగా సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో మైత్రి సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి అనేక పాటలు రాసి ఉద్యమ కాలంలో ఒక స్ఫూర్తినిచ్చిండు, ఉద్యమానికి మార్గనిర్దేశన చేసిండు. ఆయన కోరుకున్నదల్లా ఒకటే, ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పుకుందామని మాత్రమే ఆయన ఆశపడ్డాడు. ఆ అవకాశం దక్కనప్పుడు బాధపడ్డాడు. ఆయన నిజానికి చదువుకున్నవాడు కాదు. ఒక బాల చిన్నప్పటి నుంచే పశువుల కాపరిగా బతికాడు. పశువులు కాసే పిల్లగాడ అని పాట ఉంటుంది సిద్ధాల హనుమంతు. ఆ పాటలో ఉన్న పిల్లగాడే మనకు అందశ్రీ. ఆయన నిజానికి చాలా ఆ చదువు నేర్చుకోలేదు, కానీ ఊరు నీడనే పెరిగిండు ఆయన. అందుకనే ననుగన్న నా తల్లి ఈ పల్లె చూడమని చెప్పి ఆయన పాడుకున్నాడు. అంతటి ప్రేమ ఆ పల్లె అంటే, పల్లెతో అనుబంధం అంతా అటువంటిది ఆయనది. తర్వాత ఆయన భవన నిర్మాణ కార్మికుడు అయిండు. ఆ తర్వాత ఆయన మేస్త్రి అయిండు. అది ఆయన జీవితం. కానీ ఒక అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన తెలంగాణ జాతీయ గీతాన్ని అందించిందంటే ఆయన శక్తి ఎంతటిదో మీరు ఊహించండి. మరోవైపు ప్రజాకవి అందశ్రీకి తెలంగాణ ప్రభుత్వ గౌరవార్థం ఘట్కేసర్లో 300 చదరపు గజాల స్థలం కేటాయించారు. ఇందులో అందశ్రీ ఇష్టంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఆయన ఇంటి దగ్గరే ఉండి కట్టించుకుంటున్న ఇల్లు పూర్తి కాకుండానే ఆయన మృతి చెందారు. అందశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామంటున్న మంత్రి అడ్డూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. అందశ్రీ అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ లాలాగూడలోని స్టేడియంలో అభిమానుల సందర్శనార్థము ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం వరకు ఇదే స్టేడియంలో అందశ్రీ మృతదేహం పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచి అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు అని చెప్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి మంత్రి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అందశ్రీ అంత్యక్రియలు రేపు ఎక్కడ జరుగుతుంది? ఒక మహాకవి, ఒక మహనీయుడు అందశ్రీ గారు మన మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరం. మలిదశల ఉద్యమం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయం లోపల వారు అందించిన సాహిత్యం, వారు అందించిన తెలంగాణ ప్రజలను ఉత్తేజపరచడానికి అందించిన అనేక గీతాలు ప్రజల గుండెల్లో అతుక్కుపోయింది. అలాంటి మహనీయుడిని ఈరోజు 2023 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కవులు కళాకారులు మహనీయులకు ఉన్నతమైన సమతుల్యాన్ని ఉన్న గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రచయితగా గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గీతం, జాతీయ గీతం ఉండే విధంగా వారి ద్వారా రచన చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా అందశ్రీ గారు రాసినటువంటి జై హో జై హో తెలంగాణ గొప్పగా తెలంగాణ ప్రజల గుండెలు అతుక్కుపోయే విధంగా గొప్ప పాటను రచన చేసి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులకు ఆ పాట అంకితం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారకరంగా ఏ కార్యక్రమం జిల్లాలో జరిగినా రాష్ట్రంలో జరిగినా మన పాట ఆలాపన చేసిన తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. అంటే అంత గౌరవం, అంత గొప్పగా ముఖ్యమంత్రి వారు గౌరవించిన ఒక రచయితను, ఒక మహాకవిని. వారికి ₹1 కోటి నగదుగా తెలుగు తల్లి విగ్రహం రోజు ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం అండగా ఉన్న సందర్భంలో ఒకటి ఈరోజు ఉదయం వారు చనిపోవడం ప్రభుత్వ పరంగా మేము అందరం కూడా దిగ్బంధం చెందాం. ముఖ్యమంత్రి కూడా అత్యంత ఆవేదన పడ్డాడు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడి నుంచి ఈ యొక్క శ్రీ అందశ్రీ గారి యొక్క చివరి వేడుకల్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ప్రభుత్వం లాంఛన పరంగా గొప్పగా అంత్యక్రియ కార్యక్రమాలు కూడా జిల్లాకు సంబంధించిన స్పెషల్ సిఎస్ గారు, రాష్ట్ర సిఎస్ గారు, జిల్లా కలెక్టర్ గారు అధికార నిర్వహణ చేస్తారు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అని చెప్పి మంత్రి గారిని మనవి చేసుకుంటూ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా అజాతశత్రువు వారికి
వారు ఎవరంటే గొప్పగా అన్ని వర్గాలను కూడా దగ్గరగా హక్కుగా చేసుకున్నటువంటి మహాకవి. వరకు ఒక్క వ్యక్తికి అనుకూలంగా ఎప్పుడు మాట్లాడే వ్యక్తి కాదు, ప్రజలకు అనుకూలంగా, పేద ప్రజాలికలకు, బడుగు వర్గాలకు ఎక్కడైతే ప్రజలకు కష్టం వస్తుందో ఒక పాట పరంగా రచన చేసి ఆ ప్రజల గుండెలో అతుక్కుపోయే విధంగా ఆ ఆవేదనను ఆ పాట ద్వారా తెలియజేసే మహనీయుడు మా మధ్యలో లేకపోవడం, ఒక మంత్రిగా మేము అత్యంత, ఎందుకంటే ఒక దళిత వర్గానికి చెందినవాడు, ఒక మామూలు సామాన్య కుటుంబంకి వెళ్ళి రాపర్తి గ్రామం నుంచి చదువుకొని ఒక లెక్చరర్గా పనిచేసి చాలా కష్టాలు అనుభవించి ఉన్నతమైన స్థానంలోకి వచ్చిన వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెల కుటుంబానికి ఉన్నది. ఆ కుటుంబానికి మేము రాష్ట్ర ప్రభుత్వం మేమందరం అండగా ఉంటాం తెలియజేసుకుంటే, ఉదయం 9 గంటలకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా కవులు, కళాకారులు, విద్యావేత్తలు పాల్గొనాల చివరి యొక్క వారి అంతిమ గడియలలో అంత్యక్రియలో పాల్గొనాలని చెప్పేసి మంత్రిగా మనవి చేసుకుంటూ మన ఘనంగా ప్రభుత్వం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్న విషయం మరొకసారి మనవి చేస్తున్నాం. రేపు ఉదయం 9 గంటలకి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది చెప్తున్నారు. సీఎం రేపే ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే చివరి సంబంధించిన అంతిమ సంస్కారాలు ఉన్నాయో ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు, ప్రభుత్వ అధికారులందరూ కూడా పర్యవేక్షణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అందశ్రీకి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే లాలపేటకు సంబంధించిన స్టేడియంలోనే ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఇక్కడే మొత్తం మనం చూడొచ్చు, ఒక ప్రత్యేక స్టేజీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుంచి గట్కేసర్లోని NFC దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేస్తారు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుందని చెప్పేసి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పడం జరిగింది. ఉదయం నుంచి కూడా అనేక మంది రాజకీయ పార్టీలకు అతీతంగా కవులు, కళాకారులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందశ్రీ అభిమానులందరూ కూడా ఆయన చివరి చూపు చూడడానికి పెద్ద ఎత్తున లాలాపేట్ స్టేడియానికి వస్తున్నారు. ఈ రేపటి వరకు కూడా ఇక్కడే పార్థివ దేహాన్ని ఉంచి ఆయన అంతిమ వీడ్కోలు కూడా ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.